ఇది వచ్చేసి 65 రోజుల పంట అండి. ఏదో ఇప్పుడు చూస్తుంటే దీనికి వచ్చేసి దగ్గర దగ్గర కనుపులు ఒక్కొక్క దగ్గర 2 పూతలు గూడలు రావడం జరిగింది. ఆల్రెడీ ఒక చెట్టుకు మొత్తం వచ్చేసి 60-70 వరకు గూడ ఉంది. దాంట్లో 10-20 వరకు కాయ సైజు కూడా బాగా వచ్చింది. కాయ సైజు కూడా చాలా లావు వచ్చింది. చూడండి అది కూడా దగ్గర దగ్గర 2 కాయలు ఒకటే దగ్గర వచ్చేసింది. చూడండి చాలా బాగుంది. రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫార్మర్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు. నా పేరు చందరు, పోదిరెడ్డిపల్లి గ్రామం, తిమ్మాదిపేట మండలం, నార్కల్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ మేము ఇది తోట చేనేసినప్పుడు ఏమైందంటే మంచిగా నీట్ గా రాలేదు. ఆకు ముడత మొత్తం దుప్పలు ఉంటుంది. అయితే గత 4 ఏళ్ల నుంచి మిర్చి తోటకు వాడతాను. మన వెహికల్ 4 ఏళ్ల నుంచి మిర్చి తోటకు వాడతాం కాబట్టి ఇదైతే కవర్ చేస్తుందని నేను పోయి తీసుకొచ్చి చూద్దాంలే ఫస్ట్ సారి అని కాటన్ కు వేద్దామని కొట్టినాను. ఏం కొట్టారు సార్? ఫస్ట్ రూటేస్, ఇంకోటి ఆక్సిజన్ కొట్టాను. రిజల్ట్ ఎట్లా ఉంది? తర్వాత ఏమైందంటే సేను జర సన్నగా ఉన్నది, మంచిగా పెరగడం, ఆకు అనేది పల్చగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 15 రోజులకు ఆరోగ్య వైకస్టార్ కొట్టింది. దీన్ని కొట్టినాక ఏమైందంటే గూడలు మంచిగా రావడం, ఏర్ల సమస్య మంచిగానే వచ్చింది. గ్రోత్ గానీ బాగా వచ్చింది. మళ్ళీ 3 వస్తే జస్ట్ ఇప్పుడు 2 రోజులు అయింది అనుకో, ఇవాటికి 3 రోజులు. వాయు యంత్ర సూర్య గూడలు రాళ్ళ ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా అని చెప్పేసి అంటే మాక్సిమం అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ బాగా ఇక్కడంతా ఏరియా చూస్తున్నాను. అందరికన్నా పత్తి పంటలు మీదే చాలా ఎత్తుగా ఉంది. పంగలు ఎక్కువ వచ్చినాయి. అందరూ చిన్నగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు వర్షాలు చాలా తక్కువ. జస్ట్ 2 వర్షాలు పడ్డాయి. 2 వర్షాలు పడ్డాయి. అయినా దీంట్లో మనం మంచి గ్రోత్, అందరు పక్క వాళ్ళందరూ చూస్తే కూడా అంటే ఫీట్ కంటే ఎక్కువ లేవు. అది కూడా చిన్నగా ఉన్నాయి. అలా అంత హెల్దీగా కూడా లేవు. సైడ్ బ్రాంచ్ దీనికైతే చాలా బాగా సైడ్ బ్రాంచ్ వచ్చినాయి. చాలా మంచి ఫ్లవరింగ్ వచ్చింది. ఇప్పుడు దాదాపు మొత్తానికి ఎన్ని కాయలు ఉంటుందో సార్ మీరు అంచనా వేశారు సార్? 15-20 కాయలు ఉన్నాయి. 80 గూడలు ఉన్నాయి. 15-20 కాయలు ఉన్నాయి. 70-80 గూడలు ఉన్నాయి. అది కాయలు కూడా ఇంకో విషయం ఏంటంటే దగ్గర కనుపులు వచ్చినాయి. ఒకటి దగ్గర రెండు వచ్చినాయి. మందు వాడితే రావు, రెండు ఒకటే వస్తాయి. ఓవరాల్ గా మీరు ఇప్పుడు వైకేల్ మందులు వాడుతున్నారు కదా, ఈ సంవత్సరం కాటన్ మీద ఈ సంవత్సరం అంటే మీ అనుభవం మొత్తానికి ఎలా ఉంది చెప్పండి సార్? వైకేల్ మందులు ఎలా పనిచేస్తాయి? బాగానే ఉంది. బాగుందనే మిర్చికి వాడినాం కాబట్టి అది రిజల్ట్ మంచిగా వచ్చింది. మిర్చి మీద నమ్మకం బాగా వచ్చింది. దీనికి వాడా. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంది? ఇప్పుడు మీకు దీని మీద కూడా మంచిగానే ఉంది సార్. మంచిగానే ఉందా? ఓకే, మీరు సాటిస్ఫై కదా? మీ చుట్టూ రైతులు ఏమన్నా అడుగుతున్నారా? అడుగుతున్నారు. ఏది కొడుతున్నారు అంటే ఇట్లా వైకసార్ అని చెప్తే ఆల్రెడీ 2-3 పోయి తీసుకొచ్చి కొట్టిర్రు. ఇంకా చూసిన వాళ్ళు చేసి కొట్టిర్రు. మొత్తం మీద ఓవరాల్ గా అంతా చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. మీరు కూడా. థ్యాంక్ యూ.